వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 1 Jan 2025 ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈరోజు 1 January సందర్భంగా డైలీ కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దాం. దీంట్లో ఫస్ట్ టాపిక్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి? హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. మరి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటి అంటే మనకి 1978లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకానమిస్ట్గా ఉన్న రాజ్ కృష్ణన్ అనే వ్యక్తి ఈ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పేరు తీసుకురావడం జరిగింది. ఏంటి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఏ విధంగా అయితే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తున్నామో ఇలా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మన ఇండియాలో జరిగే ఉత్పత్తులను ఏ విధంగా గ్రాస్ డొమెస్టిక్ పేరుతో మనం ఉత్పత్తి అంటే పేరుతో పిలుస్తున్నామో ఆ గ్రాస్ డొమెస్టిక్ పేరుతో పిలవకుండా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పేరును పెట్టడం జరిగింది. ఎవరు? రాజ్ కృష్ణన్. 1978లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకానమిస్ట్గా ఉన్న ఈ ప్రొఫెసర్ రాజ్ కృష్ణ ఈ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పేరు పెట్టడం జరిగింది. మరి ఈ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పేరు పెట్టడం వల్ల వేరే రిలీజియస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనకైతే ఎంతో కొంత తేడాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇటీవల దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అంటే ప్రధాని నరేంద్ర మోడీ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పెట్టడం ద్వారా ఇది మత సంఘర్షణలకు గురి కావడం జరుగుతుంది. మనకి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది లేదంటే జీడిపి గ్రోత్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఒక ఆర్థిక మూలానికి సంబంధించింది లేదంటే ఆర్థిక భావానికి సంబంధించింది. మీరు ఏ విధంగా దీన్ని మత సంబంధిత గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్గా మారుస్తారు అని చెప్పి రీసెంట్గా విమర్శలను తీసుకురావడం జరిగింది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది మత సంబంధితమైనది కాదు, అది ఒక ఆర్థిక భావం అంటూ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని అనకూడదు. మనకి ఎప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని మాత్రమే అనాలి. ఇది రిలీజియన్స్కి సంబంధించింది కాదు, ఇది ఒక ఆర్థిక భావమే అంటూ రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ పైన విమర్శలు చేయడం జరిగింది. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ the word is introduced by Raj Krishna. He is a famous economist in Delhi School of Economics. He was introduced Hindu rate of growth in 1978 in place of GDP, gross domestic product. And Prime Minister Narendra Modi criticize about Hindu rate of growth. He says that Hindu rate of growth, our gross domestic product is just an economic word, not a religious word. Don't use the word Hindu rate of growth, only use the word gross domestic product. This is about Hindu rate of growth. This is about discriminations on Hindu rate of growth by Prime Minister Narendra Modi. Next, Supreme Court arrest మోసాలపై డిజిటల్ అరెస్ట్ పై
డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను చేయడం జరిగింది. మరి ఏంటి డిజిటల్ మోసాలు? మరి డిజిటల్ మోసాలు అంటే ఏంటి అంటే, మనకి చాలామంది వ్యక్తులు, ఉన్నత అధికారులు, పోలీసులు మరియు ఇతర అధికారులలాగా ప్రవర్తించి ఎవరైతే ఫోన్లలో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ద్వారా ప్రజలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి సంపదను దోచుకోవడం చేయడం జరుగుతుంది. అంటే డిజిటల్ వ్యవస్థలలో ఆడియో కాల్స్ మరియు వీడియో కాల్స్ ద్వారా ప్రజల దగ్గర ఉన్న సొమ్మును కాజేయడం జరుగుతుంది. దీని ద్వారా డిజిటల్ మోసాల ద్వారా, అంటే మేము అధికారులము, పోలీస్ అధికారులము అని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను కాజేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసింది. తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సిబిఐని ఏర్పాటు చేసింది. అయితే ఎప్పుడైతే ఈ డిజిటల్ మోసాలపై ఎవరైతే దీనిని వ్యక్తపరుస్తున్నారో, అంటే ఎవరైతే ఈ డిజిటల్ మోసాలను నిర్వహిస్తున్నారో వాళ్ళని దర్యాప్తు చేయాలి అని చెప్పి మనకి డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు సిబిఐకి కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మరి ఈ కీలక ఆదేశాలను ఏ రాష్ట్రాలలో దర్యాప్తు చేయాలని చెప్పి సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు అంటే, మనకి దాదాపుగా అన్ని రాష్ట్రాలలో తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ మరియు కర్ణాటకతో సహా అన్ని రాష్ట్రాలలో ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలపై దర్యాప్తు చేయాలి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సో Supreme Court key orders on digital arrest schemes. So recently Supreme Court expressed serious concern on digital crimes. So because of these crimes, a lot of frauds, exploiting many of the peoples through audio and video calls. So in this case, Supreme Court appointed and passes an orders to CBI in cybercrimes. So because of this, so in cybercrime, so the investigation takes place on Tamil Nadu, Telangana, Punjab మరియు కర్ణాటక, including all states. Investigation will passes. So CBI investigate all the states including Telangana, Tamil Nadu, Punjab, Karnataka, and this is about Supreme Court key orders on digital arrest schemes. Next, దేశంలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు. మరి దేశంలో మైక్రోసాఫ్ట్ అనేది భారీ పెట్టుబడులు పెట్టనుంది. మరి ఎంతవరకు భారీ పెట్టుబడులు పెట్టనుంది అంటే దాదాపుగా 17.5 బిలియన్స్ మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఎక్కడ? భారతదేశంలో 17.5 బిలియన్స్ వరకు భారతదేశంలో మనకి పెట్టుబడులు పెట్టనుంది. మరి ఈ పెట్టుబడుల విషయంలో దాదాపుగా అంటే 17.5 బిలియన్స్ అంటే దాదాపుగా 1.58 లక్షల కోట్లు అని చెప్పుకోవచ్చు. 1.58 లక్షల కోట్ల వరకు కూడా మైక్రోసాఫ్ట్ మనకి ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. మరి ఎందుకోసం మైక్రోసాఫ్ట్ ఇండియాలో ఇంత పెట్టుబడులు పెడుతుంది అంటే దాదాపుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మరింత
మరింత సులభతరం చేయడం కోసం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరింత డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో ఈ మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లుగా ఈ మైక్రోసాఫ్ట్ మాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పేర్కోవడం జరిగింది. అంటే మైక్రోసాఫ్ట్ సిఇఓ మనకి పేర్కొనడం జరిగింది. మైక్రోసాఫ్ట్ సిఇఓ పేర్కొనడం జరిగింది. మరి మైక్రోసాఫ్ట్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1975లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మైక్రోసాఫ్ట్ దేనికి ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది అంటే ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ అని చెప్పొచ్చు. దేనికి మనకి మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం 17.5 బిలియన్స్ పెట్టుబడులు భారతదేశంలో పెట్టనుంది. 17.5 అంటే ఎంత? 1.58 లక్షల కోట్లు పెట్టనుంది. దేనికోసం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం. ఈ మైక్రోసాఫ్ట్ని 1975లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ అని చెప్పొచ్చు. సో Microsoft massive investments in the country. So Microsoft was established in 1975. The headquarters of Microsoft is Washington. So the Microsoft make investments of 17.5 billions in India. So approximately 1.58 lakh of crores in India. So the purpose of making investments on India to develop artificial intelligence and also improve and technology of artificial intelligence. Because of this reason, Microsoft want to make investments in India. Okay, next basic animal statistics 2025. Basic animal husbandry statistics 2025. మరి బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 అంటే ఏంటి అంటే మరి బేసిక్ యానిమల్ స్టాటిస్టిక్స్ 2025లో భాగంగా మనకి సుష్మా స్వరాజ్ ఢిల్లీలో ఈ బేసిక్ యానిమల్ స్టాటిస్టిక్స్ 2025ని విడుదల చేసింది. మరి ఏ రోజున విడుదల చేసింది అంటే 26 నవంబర్ 2025న విడుదల చేసింది. మరి ఎందుకోసం ఏ పర్పస్లో భాగంగా విడుదల చేసింది అంటే పాల దినోత్సవం సందర్భంగా, జాతీయ పాల దినోత్సవం సందర్భంగా మనకి ఈ బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025ని సుష్మా స్వరాజ్ ఢిల్లీలో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏ దేశం పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది అంటే భారత్ అని చెప్పుకోవచ్చు. మనం గర్వంగా చెప్పుకునే విషయం అని కూడా చెప్పుకోవచ్చు. భారత్ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి ఎన్ని మిలియన్ టన్స్ల పాలను ఉత్పత్తి చేసి భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది అంటే దాదాపుగా 247.8 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేసి భారతదేశం ప్రపంచంలోని పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి 24-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సెన్సస్ అనేది దేనికి సంబంధించింది? 24-25 ఆర్థిక సంవత్సరంలో ఇంత 247 మిలియన్ టన్స్ల వృద్ధిని సాధించింది. మరి 23-24 ప్రీవియస్ ఆర్థిక సంవత్సరంలో ఎంతవరకు పాలను ఉత్పత్తి చేసింది అంటే దాదాపుగా 239.30 మిలియన్ టన్స్ పాలను ఉత్పత్తి చేయడం జరిగింది. 247.8 అలాగే 239.30 మిలియన్ టన్స్
అంటే దాదాపుగా 3.58% వరకు ఇంక్రీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. 3.58% వరకు, అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 3.58% వరకు ఇంప్రూవ్ అయింది అని చెప్పుకోవచ్చు. మిలియన్ టన్స్ ఇంక్రీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. పాల ఉత్పత్తిలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే భారత్ మొదటి స్థానంలో ఉంది. ఏ రోజున రిలీజ్ చేసిన రిపోర్ట్లో 26 నవంబర్ 2025 సుష్మా స్వరాజ్ ఢిల్లీలో రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఎంత శాతం వృద్ధి రేటును సాధించింది అంటే 3.58 మిలియన్ టన్స్ వృద్ధి రేటును సాధించింది అని చెప్పుకోవచ్చు. సో బేసిక్ యానిమల్ స్టాటిస్టిక్స్ 2025. This report was released by Sushma Swaraj in Delhi on 26 November 2025 in the occasion of Milk Day. So in this report, India placed first in a worldwide in production of milk. So with the 247.8 million tons, India placed first in production of milk. So in a previous year 2023-2024, the milk production of India is 239.30 million tons. So compared to this year or compared to previous year to present year, it increased 3.58 billion tons. Compared to previous to present year, it increased 3.58 billion tons. And this is about basic animal statistics 2025. Next, India Tourism Data Compendium 2025. మరి ఇండియా టూరిజం డేటా కాంపెండియంని ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర పర్యాటక సంస్థ ఈ ఇండియన్ టూరిజం డేటా కాంపెండియం 2025ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఈ కేంద్ర పర్యావరణ సంస్థ రిలీజ్ చేసింది అంటే ఏ రాష్ట్రం అత్యధికంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించింది అని తెలుసుకునే ఉద్దేశంతో ఈ కేంద్ర లేదంటే టూరిజం డేటా కంపెండియం అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉంది అంటే మహారాష్ట్ర అత్యధిక విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది. దాదాపుగా ఎన్ని మిలియన్ల వరకు అంటే 37 మిలియన్ విదేశీయులను ఆకర్షించిన రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మరి రెండవ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్ దాదాపుగా 3.12 మిలియన్స్తో పశ్చిమ బెంగాల్ రెండవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానంలో ఇది మనకి ఉత్తరప్రదేశ్ 2.27 మిలియన్స్తో విదేశీ పర్యాటకులను ఆకర్షించింది. అంటే 2.27 మిలియన్ విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలోను, 3.12 మిలియన్ విదేశీయులను ఆకర్షించిన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ 3.12 మిలియన్స్తో సెకండ్ ప్లేస్లో, అలాగే మహారాష్ట్ర దాదాపుగా 37.1 మిలియన్స్తో మొదటి స్థానంలో నిలిచింది. దీంట్లో ఇండియన్ టూరిజం డేటా కంపెండియం 2025లో. మరి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే కేంద్ర పర్యాటన సంస్థ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్లీ సెంట్రల్ టూరిజం
organization, Central Tourism Ministry releases a report. So the name of the report is Indian Tourism Data Compendium 2025. According to this report, the highest attracting state in foreign tourists. So the state with the highest attracting in foreign tourists is Maharashtra with 37.1 millions. So the second place is Pashchima Bengal with 3.12 millions is attracting foreign tourists, and Uttar Pradesh placed third with a 2.27 percentage 2.27 millions attracted foreign tourists. This is about India Tourism Data Compendium 2025. Next, Oxford Word of the Year 2025. మరి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025లో భాగంగా ఒక పదాన్ని ఎన్నిక చేయడం జరిగింది. మరి ఏ పదాన్ని ఎన్నుకోవడం జరిగింది అంటే రైస్ బైట్ అనే ఈ పదాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025లో భాగంగా రైస్ బైట్ అనే ఈ పదాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకోసం అని అంటే ఇప్పుడు రీసెంట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరైనా రెచ్చగొట్టే విధంగా ఏదైనా పనులు చేసినప్పుడు దాన్ని రైస్ బైట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా వేదికలో ఎవరైనా రెచ్చగొట్టడానికి ఒక పదం కావాలి అంటే ఎవరైనా రెచ్చగొడుతున్నారు అన్నప్పుడు వాళ్ళని అనడానికి ఒక పదం కావాలి అన్న ఉద్దేశంతో ఈ రైస్ బైట్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఇయర్, సో ఆక్స్ఫర్డ్లో దాదాపుగా 3 డేస్ కూర్చొని ఓటింగ్స్ నిర్వహించి ఈ రైస్ బైట్ని ఎంపిక చేయడం జరిగింది. 3 డేస్ కూర్చొని ఒక వర్డ్ని ఎంపిక చేయడం జరిగింది. అదే ఏ వర్డ్ అంటే రైస్ బైట్ అని చెప్పొచ్చు. మరి ఏంటి రైస్ బైట్ అంటే? రైస్ అంటే కోపం, బైట్ అంటే ఎర. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికలో ఎవరైనా కావాలని రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడి ఆక్వేశాన్ని తెప్పించడం లాంటివి చేశారో వాళ్ళని రైస్ బైట్ అని చెప్పొచ్చు, లేదంటే దాన్ని రైస్ బైట్ అని చెప్పొచ్చు. రీసెంట్గా మనం ఇలాంటి ఇష్యూస్ చాలా వరకు చూసాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కావాలని కొంతమంది ఫేమస్ కావాలనో లేదంటే ఇంకేతర విషయాలకి సంబంధించి ఏ విషయాలనైనా చూసుకోండి, మనకి ఒక రెచ్చగొట్టేలాగా ఒక మాట అని వదిలిపెడతారు, అది వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా శివాజీ ఇష్యూ లాగా వైరల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇన్ దట్ కేస్ మనకి దానికి రైస్ బైట్ అని చెప్పి ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025లో ఈ రైస్ బైట్ని ఎంపిక చేయడం జరిగింది. రైస్ అంటే ఏంటి? కోపం, రైస్ అవుతారు అని. ఎరా బైట్ అని అర్థం. సో రెండు కలిపితే ఏమొస్తుంది అంటే ఆన్లైన్ ప్రభావం లేదంటే ఆన్లైన్ ప్రవర్తన, ఆన్లైన్ బిహేవియర్ కిందికి వస్తుంది. రైస్ బైట్ అనగానే ఆన్లైన్ బిహేవియర్ అని అర్థం అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ బిహేవియర్ విడివిడిగా చూస్తే రైస్ అంటే కోపం, బైట్ అంటే ఎర, రెండు కలిపితే ఆన్లైన్ ప్రవర్తన అనే అర్థం వస్తుంది. సో ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025 recently releases a word. The name of the word is rice bite. So the meaning of rice is anger and bite is bite. The meaning of bite is bite. So in this rice bite, if some in online platform or any other social media platform, if any person intentionally
if any person intentionally provoking someone is called rice bite. So someone is intentionally provoking someone is called rice bite. And recently lot of cases are there in online and social media platform in this type. So in this case, Oxford of the year 2025 it releases a rice bite, the word of rice bite in 2025, and this is about Oxford word of the year 2025. నెక్స్ట్ ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్. దేశపు తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్. మరి దీన్ని ఏ ఎయిర్పోర్ట్కి తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అనే గుర్తింపు లభించింది అంటే మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనకి ఈ వాటర్ పాజిటివ్ అనే గుర్తింపు లభించడం జరిగింది. మరి ఈ వాటర్ పాజిటివ్ అనే ఈ గుర్తింపు అనేది ఎందుకు లభించింది అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దాదాపుగా 40 మిలియన్లకు మించి ప్రయాణికుల వర్గానికి సంబంధించి ఈ వాటర్ పాజిటివ్ అనే గుర్తింపు ఇవ్వడం జరిగింది. అంటే ఒక సంవత్సరంలో దాదాపుగా 40 మిలియన్ల ప్రయాణికులు ఈ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణించారు అని చెప్తూ దీనికి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అనే గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి దీనిలో భాగంగా మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క లక్ష్యం ఏంటి అంటే నెట్ జీరో ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలి అనేది ఇందిరాగాంధీ యొక్క లక్ష్యం అనేది చెప్పుకోవచ్చు. అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క లక్ష్యం అని చెప్పుకోవచ్చు. మరి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క లక్ష్యాన్ని సాధించే దిశగా ఇది ఒక ముందు అడుగుగా కూడా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ రికగ్నైజేషన్ ఫర్ Indira International Airport in category of handling 40 million and above passengers in the year. So in this case Indira Gandhi International Airport recognized as first water positive airport. So and Indira Gandhi International Airport అనేది 1962లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీ. ఇది డయల్. దీన్ని స్థాపించబడిన సంస్థ ఏంటి అంటే స్థాపించబడిన సంస్థ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను స్థాపించిన సంస్థ ఏది అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఈ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 1962లో. దీని ప్రధాన కార్యాలయం ఇది న్యూఢిల్లీ అని చెప్పుకోవచ్చు. సో Indira Gandhi International Airport was established in 1962. So it is established by Delhi International Airport Limited. So the headquarters of Indira Gandhi International Airport is New Delhi, and this is about first water positive airport. Next, దేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ ACEN.
మరి దేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ ఎక్కడ ఏర్పాటు చేశారు, లేదంటే ఎవరు ఏర్పాటు చేశారు అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా తొలి ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నావిగేషన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎవరు ఏర్పాటు చేయనున్నారు అంటే ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ దేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ని ఏర్పాటు చేయనున్నారు. మరి దీన్ని కేరళలోని తిరువనంతపురం సమీపంలోని కిన్హా పార్కులో ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ? కేరళలోని తిరువనంతపురం సమీపంలోని కిన్హా పార్క్లో ఏర్పాటు చేయనున్నారు. మరి దీనిని ఏటీఎల్ అనంత్ టెక్నాలజికల్ లిమిటెడ్ అనే సంస్థ దీని కింద పనిచేస్తుంది. లేదంటే ఈ ఏసీఈఎన్ అనేది ఏటీఎల్ కింద పనిచేస్తుంది. అనంత్ టెక్నాలజికల్ లిమిటెడ్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నావిగేషన్ ఆర్ ఫస్ట్ ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ అనేది ఎక్కడ ఏటీఎల్ కింద పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ వాస్ established in Kerala in Thiruvananthapuram in Kinha Park by ISRO chairman V Narayanan. So and the Anant Center of Excellence Navigation is worked under Anant Technological Limited. మరి ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.